తమిళనాడు ఎలక్షన్స్ అనగానే ఈసారి అందరూ ఏమనుకున్నారు? మళ్ళీ డిఎంకేదే పవర్, వాళ్ళకి తిరుగులేదు అనుకున్నారు. మహా అయితే అన్న డిఎంకే కాస్త కంబ్యాక్ ఇస్తుందేమో అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఒక హీరో ఏకంగా ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా చరిత్ర సృష్టించి తమిళనాట జెండా పాతేశాడు. అతనే మన దళపతి విజయ్. విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టినప్పుడు ఏదో 2-3 సీట్లు వస్తాయేమో, గట్టిగా అరిస్తే ఓట్లు చీలుస్తాడు అని సీనియర్ పొలిటీషియన్స్ లైట్ తీసుకున్నారు. ఎలక్షన్స్ టైంలో పాత పార్టీల వాళ్ళు ఓటర్లకు బిర్యానీలు, కుక్కర్లు, డబ్బులు పంచుతూ బిజీగా ఉంటే విజయ్ మాత్రం సింపుల్గా తన సైలెంట్ స్మైల్తో నాకు మీరే కావాలి, మీకు నేనున్నాను అని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. మరి ఈ రేంజ్ మాస్ విక్టరీకి కారణం ఏంటి? దశాబ్దాలుగా ఉన్న ద్రావిడ పార్టీల వారసత్వ రాజకీయాలు, అవినీతి చూసి విసిగిపోయిన జనాలకు, ముఖ్యంగా యూత్కి విజయ్ ఒక కొత్త ఆశాకిరణంలా కనిపించాడు. తన ఫ్యాన్ క్లబ్స్ని పక్కా ప్లానింగ్తో బూత్ లెవెల్ వర్కర్స్గా మార్చేశాడు. డిఎంకే మీదున్న తీవ్ర వ్యతిరేకత ఒకవైపు, అన్నా డిఎంకే మళ్లీ పుంజుకుంటున్న టైంలో ఈ రెండు పార్టీలకు పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్గా విజయ్ నిలబడ్డాడు. ఫలితం 100 కోట్లు ఖర్చు పెట్టి గెలుద్దాం అనుకున్న నాయకులకి కళ్ళు బయర్లు కమ్మాయి. సినిమా వాళ్ళకి రాజకీయాలెందుకు అన్న వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. ప్రజల మనసు గెలిస్తే ఏ పొలిటికల్ గొడుగు లేకపోయినా ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీనే లాక్కోవచ్చని విజయ్ నిరూపించాడు. ఇది కదా అసలైన బ్లాక్ బస్టర్ మాస్ ఎంట్రీ అంటే.